ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ 10 ఐపీఎల్ 2026లో చాలా కీలకమైన పోరు. ఇది ఒకవైపు ఎస్ఆర్హెచ్ తమ గత మ్యాచ్లో కేకేఆర్పై డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చూపించి భారీ విజయం సాధించింది. మరోవైపు ఎల్ఎస్జీ తమ మొదటి మ్యాచ్లో డీసీ చేతిలో 141కి ఆల్అవుట్ అయ్యి ప్రెజర్లో ఉంది. ఇది మొమెంటం వర్సెస్ కమ్బ్యాక్ బ్యాటిల్. ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ పవర్ ప్లేలో అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తున్నారు. ఈ ఓపెనింగ్ పేర్ ఐపీఎల్లోనే మోస్ట్ డేంజరస్ కాంబినేషన్స్లో ఒకటి. మిడిల్ ఓవర్స్లో హైన్రిక్ క్లాసెన్ యాక్సెలరేషన్ ఇచ్చి ఇన్నింగ్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నంబర్ 3లో స్టెబిలిటీ ఇస్తాడు మరియు ప్రెజర్ హ్యాండిల్ చేయగలడు. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో టీమ్ బ్యాలెన్స్ ఇస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంది. జయదేవ్ ఉనద్కట్ ఎక్స్పీరియన్స్తో వికెట్స్ తీస్తున్నాడు. హర్ష్ దుబే, శివాంగ్ కుమార్ స్పిన్లో సపోర్ట్ ఇస్తున్నారు. డేవిడ్ పెయిన్ పేస్తో కీలకం. ఇంపాక్ట్గా లివింగ్స్టన్ లేదా హర్షల్ పటేల్ మ్యాచ్ను టర్న్ చేయగలరు. ఎల్ఎస్జీ విషయానికొస్తే మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ కొలాప్స్ పెద్ద సమస్యగా మారింది. 141కి ఆల్అవుట్ అవడం వల్ల కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యింది. ఇప్పుడు కమ్బ్యాక్ తప్పనిసరి. ఎల్ఎస్జీ బ్యాటింగ్ పూర్తిగా ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ మీద ఆధారపడి ఉంది. మార్ష్ అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తాడు. మార్క్రమ్ యాంకర్గా నిలబడతాడు. పూరన్ ఫినిషర్గా మ్యాచ్ను ఫినిష్ చేయగలడు. కెప్టెన్ రిషబ్ పంత్ కీలకం. అతను సెట్ అయితే మ్యాచ్ పూర్తిగా టర్న్ అవుతుంది. గత మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో కమ్బ్యాక్ ఇవ్వాలి. ఎల్ఎస్జీ బౌలింగ్లో మొహమ్మద్ షమీ న్యూ బాల్లో డేంజరస్, మయాంక్ యాదవ్ పేస్తో ప్రెషర్ క్రియేట్ చేస్తాడు. ఆండ్రిక్ నాటియా స్పీడ్తో కీలకం. హసరంగా స్పిన్లో కీలకంగా మారతాడు. ఇప్పుడు ప్లేయింగ్ 11 చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. అభిషేక్ శర్మ ఓపెనర్, ట్రావిస్ హెడ్ ఓపెనర్, ఇషాన్ కిషన్ కెప్టెన్ వికెట్ కీపర్, హెన్రిక్ క్లాసెన్ ఫినిషర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్, అనికేత్ వర్మ మిడిల్ ఆర్డర్, సలిల్ అరోరా సపోర్ట్ రోల్, హర్ష్ దుబే స్పిన్నర్, శివాంగ్ కుమార్ స్పిన్ సపోర్ట్, డేవిడ్ పెయిన్ పేసర్, ఇంపాక్ట్ ప్లేయర్గా లివింగ్స్టన్ లేదా హర్షల్ పటేల్. లక్నో సూపర్ జైంట్స్ జట్టు. ఎయిడెన్ మార్క్రమ్ ఓపెనర్, మిచెల్ మార్ష్ పవర్ హిట్టర్, నికోలస్ పూరన్ అగ్రెసివ్ బ్యాటర్, రిషబ్ పంత్ కెప్టెన్ వికెట్ కీపర్, ఆయుష్ బదోని ఫినిషర్, అబ్దుల్ సమద్ మిడిల్ ఆర్డర్, వనిందు హసరంగా ఆల్రౌండర్, షహబాజ్ అహ్మద్ స్పిన్ ఆల్రౌండర్, మొహమ్మద్ షమీ పేస్ లీడర్, మయాంక్ యాదవ్ ఎక్స్ప్రెస్ పేస్, ఆండ్రిక్ నాటియా స్పీడ్ బౌలర్, ఇంపాక్ట్ ప్లేయర్గా దిగ్వేష్ రాథీ లేదా ఆవేష్ ఖాన్. హెడ్ టు హెడ్ చూస్తే ఎల్ఎస్జీకే అడ్వాంటేజ్ ఉంది. 6 మ్యాచుల్లో 4 గెలిచింది. కానీ ప్రస్తుతం ఫామ్ ఎస్ఆర్హెచ్ వైపుంది. పిచ్ రిపోర్ట్ చూస్తే హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం బ్యాటింగ్ ప్యారడైజ్. యావరేజ్ స్కోర్ 190+ ఉంటుంది. చేజింగ్ టీమ్కి స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మిడిల్ ఓవర్స్లో స్పిన్ కూడా ఇంపాక్ట్ చూపుతుంది. మ్యాచ్ సినారియోస్ చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 200+ స్కోర్ చాలా ఈజీగా పాసిబుల్. ఎందుకంటే వాళ్ల బ్యాటింగ్ లైనప్ అగ్రెసివ్గా ఉంది. ఎల్ఎస్జీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఎర్లీ వికెట్స్ పడితే 150లోనే ఆగిపోతుంది. కానీ మార్ష్, పూరన్, పంత్ కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే మాత్రమే 180+ స్కోర్ వస్తుంది. కీ బ్యాటిల్స్ చూస్తే ట్రావిస్ హెడ్ వర్సెస్ మొహమ్మద్ షమీ పవర్ ప్లేలో కీలకం, అభిషేక్ శర్మ వర్సెస్ పేస్ మిడిల్ ఓవర్స్లో కీలకం, క్లాసెన్ వర్సెస్ డెత్ బౌలింగ్ గేమ్ చేంజర్. ఇంకో కీలక బ్యాటిల్ రిషబ్ పంత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. పంత్ సెట్ అయితే మ్యాచ్ పూర్తిగా టర్న్ అవుతుంది. పూరన్ వర్సెస్ స్పిన్నర్స్ కూడా కీలకం. ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికొస్తే ఎస్ఆర్హెచ్ నుంచి లివింగ్స్టన్ గేమ్ చేంజర్, ఎల్ఎస్జీ నుంచి దిగ్వేష్ రాథీ పరిస్థితి బట్టి కీలకంగా మారవచ్చు. ఫైనల్ ప్రెడిక్షన్ చూస్తే ఎస్ఆర్హెచ్కి స్లైట్ ఎడ్జ్ ఉంది. వాళ్ల మొమెంటం స్ట్రాంగ్గా ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. బ్యాటింగ్ లైనప్ చాలా డేంజరస్గా ఉంది. ఎల్ఎస్జీకి కమ్బ్యాక్ ఛాన్స్ ఉంది. కానీ బ్యాటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. లేదంటే ప్రెజర్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మోస్ట్ లైక్లీ సినారియో ఎస్ఆర్హెచ్ విన్ బై 15 నుంచి 25 రన్స్ లేదా 4 నుంచి 5 వికెట్స్. కానీ పంత్, పూరన్, మార్ష్ ముగ్గురూ ఒకేసారి పర్ఫామ్ చేస్తే మ్యాచ్ పూర్తిగా రివర్స్ అవుతుంది. ఈ మ్యాచ్ పూర్తిగా పవర్ ప్లే మరియు మిడిల్ ఓవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు అక్కడ డామినేట్ చేస్తారో వాళ్లే గెలుస్తారు. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేక ఎల్ఎస్జీ కమ్బ్యాక్ చేస్తుందా? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాచ్ తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.